आपका बॉयफ्रेंड कौन है? இது வந்து எல்லாருக்கும் தெரியும் விஷயம் தான். எனக்கு தெரியும். இதுதான் ஆன்சர் வேணும். రష్మిక మందన్న కన్నడ సినిమాలతో మొదలైన రష్మిక సినీ కెరీర్ తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా యానిమల్, పుష్ప, వారసుడు లాంటి భారీ ప్రాజెక్టుల్లో ఫీమేల్ లీడ్గా నటించిన రష్మిక నేషనల్ క్రష్ అనే ట్యాగ్లైన్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ టాప్ స్టార్స్కి ఏమాత్రం తీసిపోని క్రేజ్తో ఇండస్ట్రీలో రష్మిక చేస్తున్న హల్చల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తూ సినిమా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా తన స్థానాన్ని పదిలం చేసుకున్న ఈ కర్ణాటక బ్యూటీ గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలున్నాయి. రష్మిక ఒక కన్నడ ఇండస్ట్రీ హీరోతో నడిపిన ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఆ హీరో తీసిన సూపర్ హిట్ సినిమాకు సంబంధించి చులకనగా మాట్లాడింది అని మొత్తం కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించే వరకు వెళ్ళింది. ఇలాంటి వివాదాలతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోతో రష్మిక ప్రేమలో ఉంది అని సోషల్ మీడియాలో విపరీతమైన స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇలా ఈ నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. అవే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రష్మిక కెరీర్ ఎలా మొదలైంది, రష్మికతో ప్రేమాయణం నడిపిన ఆ కన్నడ హీరో ఎవరు, ఎందుకని రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది, ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఒక ప్రశ్న, మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్పేటలో సుమన్ మరియు మదన్ మందన్న దంపతులకు జన్మించింది. రష్మిక తండ్రికి వాళ్ళ ఊర్లో కాఫీ ఎస్టేట్స్, ఫంక్షన్ హాల్ ఉండేవి. కాఫీ ఎస్టేట్స్ ఉన్నా కూడా రష్మిక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉండేది. అద్దె ఇంట్లోనే ఉండేవారు. రష్మికకు ఒక చెల్లి కూడా ఉంది. చిన్నప్పటి నుంచి రష్మిక చురుగ్గా ఉండడంతో రష్మిక చిన్నతనంలోనే కొన్ని యాడ్ ఫిల్ముల్లో నటించింది. అలా స్కూల్లో చదివే రోజుల్లోనే రష్మికకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్తో చదువుతో పాటు మోడలింగ్లో కూడా ప్రయత్నాలు చేసింది. ఇక బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ చదివింది. బెంగళూరులో చదివే రోజుల్లోనే రష్మిక మోడలింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉండేది. అలా 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోడలింగ్ పోటీల్లో రష్మికకు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డు లభించింది. అక్షయ్ కుమార్ చేతుల మీదుగా ఆ అవార్డుని రష్మిక అందుకుంది. ఈ అవార్డు వలన రష్మికకి మోడలింగ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ట్ లభించింది. క్లీన్ అండ్ క్లియర్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక పనిచేసే అవకాశం కూడా వచ్చింది. అలా అప్పట్లో సోషల్ మీడియాలో రష్మిక ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో రష్మికకు 19 ఏళ్ల వయసులోనే సినిమా అవకాశం వచ్చింది. డైరెక్టర్ రిషబ్ శెట్టి తాను తీయబోయే సినిమా కోసం రష్మికను ఆడిషన్కి రమ్మని ఆహ్వానించాడు. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు మొదట్లో రష్మిక వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ రష్మిక యాక్టర్ అవుతానని పట్టుపట్టడంతో ఆఖరికి వారు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక రిషబ్ శెట్టి తీస్తున్న కొత్త సినిమా ఆడిషన్లో పాల్గొన్నప్పుడు తాను సెలెక్ట్ కానని రష్మిక భావించింది. కానీ డైరెక్టర్ రిషబ్ శెట్టి మాత్రం రష్మికను సెలెక్ట్ చేశాడు. అలా మొట్టమొదటిసారిగా కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ రష్మికను భరించింది. 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. దాంతో రష్మిక చేసిన పర్ఫార్మెన్స్ కూడా కన్నడ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. బెస్ట్ డెబ్యూ యాక్టర్గా సైమా అవార్డు కూడా వచ్చింది. దాంతో రష్మికకు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. రష్మిక కన్నడలో తన రెండో సినిమాకే ఏకంగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి సరసన నటించే అవకాశం కొట్టేసింది. పునీత్ రాజ్ కుమార్ గారు హీరోగా నటించిన అంజనీ పుత్ర అనే సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. రష్మిక తన నవ్వుతో కన్నడ ఇండస్ట్రీలో స్మైలింగ్ క్వీన్ అనే పేరు సొంతం చేసుకుంది. ఇక 2018లో రష్మికకు టాలీవుడ్ ఆఫర్ వచ్చింది. నాగశౌర్య హీరోగా చేసిన చెలోతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. చెలో సూపర్ హిట్ అయింది. చెలో సినిమా చేస్తున్నప్పుడే విజయ్ దేవరకొండ నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గీతా గోవిందంలో వచ్చిన అవకాశం రష్మిక కెరీర్ని పూర్తిగా మార్చేసింది. గీతా గోవిందం సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తర్వాత నాగార్జున, నాని మల్టీస్టార్ దేవదాసులో నటించింది. ఇక 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీ పెద్దగా ఆడకపోయినా ఆ మూవీలో రష్మిక యాక్టింగ్ మాత్రం ఆకట్టుకుంది. అయితే యూట్యూబ్లో డియర్ కామ్రేడ్ హిందీ వర్షన్ రిలీజ్ చేస్తే హిందీ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు హిందీలో 420 మిలియన్ల కన్నా ఎక్కువ వ్యూస్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు డియర్ కామ్రేడ్ హిందీ ఆడియన్స్ని ఎంతలా ఆకట్టుకుందోనని. ఇలా డియర్ కామ్రేడ్తో హిందీ బెల్ట్లో రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. ఇక 2020లో సరిలేరు నీకెవరు అంటూ
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో నటించే అవకాశం రావడంతో రష్మిక వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. 2021లో కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాతో రష్మిక తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1తో రష్మిక పేరు నేషనల్ వైడ్ కు వినిపించడం మొదలైంది. 2021లో పుష్ప హిట్ తర్వాత శ్రీవల్లిగా నటించిన రష్మికకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్లైన్ లభించింది. అయితే డియర్ కామ్రేడ్ సినిమా హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా బాలీవుడ్ అవకాశం రష్మిక తలుపు తట్టింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు గుడ్ బై మూవీలో అవకాశం వచ్చింది. అయితే ఈ 2 సినిమాల్లో 2022లో గుడ్ బై ముందుగా రిలీజ్ అయింది. ఆ తర్వాత 2023లో మిషన్ మజ్ను రిలీజ్ అయింది. ఇక 2023లో వచ్చిన యానిమల్ పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సంచలనం అనే చెప్పాలి. యానిమల్ మూవీలో రష్మిక క్యారెక్టర్ కు మంచి వెయిట్ ఉంటుంది. కాబట్టి రష్మిక చేసిన యాక్టింగ్ రణబీర్ కపూర్ ని డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక 2024లో రష్మిక నుంచి వచ్చింది ఒకే ఒక్క సినిమా, అదే పుష్ప ది రూల్. ఈ ఒక్క సినిమాతో రష్మిక కెరీర్ మరో మెట్టు పైకెక్కింది. పాన్ ఇండియా వైడ్ గా రష్మిక క్రేజ్ పెరిగింది. 2025లో రష్మిక మొత్తం 5 సినిమాలు లైన్లో పెట్టింది. సల్మాన్ ఖాన్ తో సికిందర్, నాగార్జునతో శేఖర్ కమ్ముల క్రేజీ ప్రాజెక్ట్, కుబేరా లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్లలో రష్మిక నటించబోతుంది. ఇక రష్మిక హ్యారీ పోటర్ సిరీస్ కి చాలా పెద్ద ఫ్యాన్. హ్యారీ పోటర్ సిరీస్ లో ఫీమేల్ లీడ్ ఎమ్మా వాట్సన్ ను రష్మిక అభిమానిస్తుంది. దాంతోపాటు జపాన్ యానిమేటెడ్ సిరీస్లను కూడా రష్మిక ఇష్టపడుతుంది. నరుటో, బురుటో, సకురా, బ్లీచ్ లాంటి యానిమే సిరీస్ ను చూస్తుంది. ఈ విషయం చాలా ఇంటర్వ్యూలలో రష్మిక అని స్వయంగా చెప్పింది. కార్టూన్లు యానిమే రెండు ఒకటే అని ఎవరైనా అంటే రష్మికకు నచ్చదంట. ఇక నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మికకు మాత్రం తలపతి విజయ్ మీద క్రష్ ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే 21 సంవత్సరాలకే తోటి నటుడిని ప్రేమించి పెళ్లి పీటలు ఎక్కే ప్రయత్నం చేసిన రష్మిక ఆఖరి నిమిషంలో తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. రష్మిక తన మొదటి సినిమా కిరాక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. మొదట్లో బెంగళూరులో రష్మిక, రక్షిత్ శెట్టి ఇద్దరు కలిసి తిరుగుతున్న ఫోటోలు బయటకు రావడంతో 2016లోనే వీరిద్దరు రిలేషన్షిప్ గురించి పుకార్లు మొదలయ్యాయి. ఇలా పుకార్లు నడుస్తున్నప్పుడే 2017 జూలైలో రష్మిక మరియు రక్షిత్ శెట్టి ఇద్దరు గ్రాండ్ ఎంగేజ్మెంట్ చేసుకుని తమ మీద వస్తున్న పుకార్లకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. 2017లో వీరిద్దరు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు రష్మిక వయసు 21, రక్షిత్ శెట్టి వయసు 34 సంవత్సరాలు. ఇద్దరికి 13 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. ఇక ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా వీరిద్దరూ తమ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని విడిపోతున్నట్లు ప్రకటించి కన్నడ ఇండస్ట్రీని షాక్ గురి చేశారు. మొదట్లో వీరి బ్రేకప్ కి కారణమేంటో బయట పెట్టకపోయినా తర్వాత ఇద్దరు క్రమంగా బ్రేకప్ కి రీజన్ ఏంటో వెల్లడించారు. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవడం వల్లే విడిపోయినట్లు ఇద్దరు ఒప్పుకున్నారు. అయితే ఈ బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి రష్మికనే కారణం. అప్పటికి రక్షిత్ శెట్టి కన్నడలో పెద్ద హీరో, కానీ రష్మిక మాత్రం అప్పుడప్పుడే సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన యాక్టర్. ఇలా కెరీర్ మొదట్లోనే పెళ్లి చేసుకోవడం వల్ల కెరీర్ లో అవకాశాలు రావని భావించి రష్మిక బ్రేకప్ నిర్ణయం తీసుకుంది. బ్రేకప్ తర్వాత క్రమంగా రష్మికకు అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో కెరీర్ లో బిజీ అయిపోయింది. ఆ క్రమంలో రష్మిక వరుసగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించడంతో రష్మికకు విజయ్ కు మధ్య రిలేషన్ ఏర్పడింది. అలా రాను రాను ఇద్దరు క్లోజ్ అయ్యారు. విజయ్ రష్మికల రిలేషన్షిప్ గురించి ఎప్పటి నుంచో స్పెక్యులేషన్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ స్పెక్యులేషన్స్ కి బలం చేకూరేలా ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల్లో ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. కలిసి వెకేషన్ కి వెళ్లడం, ఒకే పూల్లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడం, ఫెస్టివల్ సమయంలో రష్మిక, విజయ్ పోస్ట్ చేసే ఫోటోల్లో ఒకే బ్యాక్గ్రౌండ్ ఉండటం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మామూలుగానే సెలబ్రిటీల జీవితాలను భూతద్దం పెట్టి వెతకటం సోషల్ మీడియాలో నిత్యం జరిగే వ్యవహారమే. కాబట్టి రష్మిక, విజయ్ల రిలేషన్షిప్ కు సంబంధించిన ఆధారాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఆధారాలకు తోడు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఉద్దేశించి ఒక టీవీ షోలో "నువ్వు నా ఫ్యామిలీరా" అని రష్మిక మాట్లాడిన మాటలు విజయ్ రష్మికల రిలేషన్షిప్ రూమర్స్ కు మరింత బలం చేకూరేలా చేశాయి. అయితే 2022లో రష్మిక పట్ల కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, శాండిల్వుడ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. అలాంటి రష్మికను కన్నడ సూపర్ హిట్ కాంతార సినిమా గురించి ప్రశ్నిస్తే నేను ఆ సినిమా చూడలేదని సమాధానం ఇచ్చింది. అసలు కాంతార ఎందుకు చూడాలని ప్రశ్నించింది. దాంతోపాటు బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక తన 2 చేతులు ఫింగర్ క్రాస్ చేస్తూ సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అని వ్యాఖ్యానించింది. వీటితో పాటు తనకు కన్నడ మాట్లాడడం రాదు అని కూడా మాట్లాడింది. అయితే కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టినే రష్మికకు కిరాక్ పార్టీలో తొలి అవకాశం ఇచ్చిన వ్యక్తి. ఎలాంటి కృతజ్ఞత లేకుండా రష్మిక మీడియా ముందు రిషబ్ శెట్టిని ఆయన తీసిన సినిమాను కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. ఇక ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతున్నప్పుడు రష్మిక హావభావాలు, చేతుల్లో ఫింగర్ క్రాస్ చేసి మాట్లాడిన తీరు కూడా వివాదమయ్యింది. వీటితో పాటుగా
కన్నడ ఇండస్ట్రీకి భాషాభిమానం చాలా ఎక్కువ. అందుకే కన్నడలో ఇతర భాషా సినిమాలు డబ్ చేయడానికి వారు ఒప్పుకోరు. ఇలా భాషాభిమానం ఉన్నవారికి మరింత కోపం వచ్చేలా కన్నడ మాట్లాడడం రాదు అని రష్మిక చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఈ విషయాలు శాండిల్వుడ్ లో తీవ్ర ఆగ్రహాన్ని రేపడంతో రష్మికను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకానొక సమయంలో రష్మిక నటించే సినిమాలను కర్ణాటకలో విడుదల చేయనివ్వు అని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రకటన చేసే వరకు పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు రష్మిక కన్నడ సినిమాల్లో నటించింది లేదు. కానీ రష్మిక నటించిన పుష్ప, యానిమల్ లాంటి సినిమాలు కర్ణాటకలో కూడా ఆడాయి. కానీ కన్నడ ఇండస్ట్రీ రష్మిక నటించిన సినిమాలను కర్ణాటకలో అనుమతించిన స్ట్రైట్ కన్నడ సినిమా అవకాశాలు మాత్రం రష్మికకు దూరమయ్యాయి. నిజానికి కన్నడ ఇండస్ట్రీ కాదన్నా కూడా ఇప్పటికైతే రష్మికకు ఎలాంటి నష్టం జరగలేదు. కారణం టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి రష్మికకు కావాల్సిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.